హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బిచ్చగాళ్ళు మనకు తెలుసు కదా, సైబర్ బిచ్చగాళ్ళు. అబ్బా ఏం తెలివితేటలు రా మీవి. ఆ దొరికినంత దోచుకో బ్యాచ్ సోషల్ మీడియాలో ఇంటర్నెట్ లో చాలా ఎక్కువైపోయారు. వీళ్ళంతా నేరగాళ్ళు. ఎలా ఉంటారంటే వీళ్ళని సైబర్ నేరగాళ్ళు అంటారు. వీళ్ళని మామూలు నేరగాళ్ళతోనే మా ఆంధ్రప్రదేశ్ అల్లకొల్లలై చచ్చిపోతూ ఉంటే సైబర్ నేరగాళ్ళు ఇప్పుడు మళ్ళీ తయారయ్యారు. ఏంది ఇలా బాధ? మొన్నటి వరకేమో మీ పోలీస్ ఆఫీసర్ మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశాము, మీ పేరు పైన ఒకేన్ వచ్చింది, అదొచ్చింది, ఇదొచ్చిందని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి డిజిటల్ అరెస్ట్ చేశాం, మళ్ళీ కేసు హోల్డ్ చేయాలంటే ఎంత డబ్బులు పంపించండి అంటూ అడుక్కు తింటాం కామన్ అయిపోయింది సైబర్ నేరగాళ్ళకి. అయితే ఇప్పుడు కొత్త దందా స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. మేము పాకిస్తాన్ దగ్గరకే వెళ్ళాము, ఆర్మీ నుంచి మాకు సరైన కమ్యూనికేషన్ సిస్టమ్ దొరకట్లేదు, కాబట్టి మీకు ర్యాండమ్ గా ఒక నెంబర్ కి మెసేజ్ పంపించాలని మీకు పంపిస్తున్నాను, దయచేసి మీరు ఇండియన్స్ అయితే నాకు ఈ నెంబర్ కి ఇంత అమౌంట్ పంపించండి, నేను ఇక్కడ నా టీం ని పోషించాలి అంటూ మెసేజ్ వస్తూ ఉన్నాయి. ఆర్మీ వచ్చే వరకు మేము ఫైట్ చేయాలంటే మాకు కొద్దిగా స్ట్రెంత్ కావాలి, దానికోసం అనేది. ఇలా దరిద్రమైనటువంటి సైబర్ నేరగారు ఇండియాలో ఇప్పుడు ఎక్కువైపోయారు. అర్థం చేసుకోండి, ఎవరి దగ్గర నుంచి అయినా మీకు బెదిరింపు కాల్ వచ్చినా, మీరు ఇండియన్ కదా, మీ ఇంట్లో వాళ్ళ పేర్లు ఇవి కదా, మీరు ఇది కదా, మీ ఇంటి పైన బాంబు వేస్తాం, మీకు డబ్బులు పంపించండి అన్న, లేదు సైబర్ నేరగాళ్ళు చేసి నేను ఆర్మీ ఆఫీసర్ ని, టీం నుంచి తప్పిపోయాను, అది ఇదని సొల్లు మాటలు చెప్పి డొనేట్ చేయమన్నా మీరు దయచేసి ఎవరికి కూడా డబ్బులు ఇవ్వకండి అంటూ సోషల్ మీడియా వేదికగా టీజీఎస్ఆర్టీసీ సజ్జనార్, మీకు అందరూ తెలుసు కదా, ఆ సజ్జనార్ గారు చెప్పారనమాట. ఇటువంటి సోషల్ మీడియాలో మెసేజ్లు వస్తున్నాయి. బోర్డర్ లో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆసరాగా చేసుకుని దాన్ని నెపంగా చూపించి మీ పాకెట్లు ఖాళీ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకి దేశభక్తి ఎక్కువ. ఆర్మీ ఆఫీసర్స్ ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే మన హృదయం చెల్లించిపోతుంది. ఎంతో కొంత ఇవ్వాలని నీతో పాటు నీ పక్క వాళ్ళని కూడా అడిగి ఆర్మీ ఆఫీసర్స్ కి వేస్తాం. వాళ్ళు మాట్లాడే మాటలు కూడా అంతే ఉంటాయి, తీయగా. సీరియస్ గా మేము తప్పిపోయాం, నిజంగా చెప్పాడు ఒక దగ్గర హైడ్ అయి ఉన్నాం, దూరంగా ఫుడ్ 2 రోజుల నుంచి తినలేదు, కాబట్టి మీరు అమౌంట్ వేయండి, ఇలా అడుగుతారు. లేదంటే ఇండియన్ ఆర్మీ అకౌంట్ ఇది, మీ ఆఫీసర్స్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాం, ఈ టైంలో మీ హెల్ప్ మాకు కావాలని ఇలా సొట్ట కబుర్లు చాలా చెప్తారు. మీరు ఎవరు డబ్బులు వేయకండి, ఓకేనా? చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి నకిలీ మెసేజెస్, నకిలీ కాల్స్ వస్తే వెంటనే పోలీసులకి ఇంటిమేట్ చేయండి. వీళ్ళంతా సైబర్ నేరగాళ్ళు అన్న విషయాన్ని బ్రెయిన్ లో పెట్టుకోండి. ఎమోషనల్ డ్యామేజ్ చేస్తారు, కాకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.